ఒక పల్లెటూరిలో సితారా, యామిని అనే ఇద్దరు తోడికోడళ్ళున్నారు. సితారా ఆ ఇంటి పెద్ద కోడలు, యామిని ఆ ఇంటి చిన్న కోడలు. సితార భర్త పేరు రాఘవ, యామిని భర్త పేరు నరేంద్ర. వాళ్లకి చంద్రయ్య, వేదవతి అనే అత్తమామలున్నారు. యామిని కొద్ది కాలం క్రితమే ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. కొత్త కోడలు కావడంతో యామినికి ఇంటి పనులేవీ చెప్పేవాళ్లు కాదు. అది అర్థం చేసుకున్న సితారా కూడా అత్తగారికి, మావగారికి ఎదురు చెప్పకుండా తనే ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకుని యామిని కూడా పని తప్పించుకుంటూ ఉండేది. అక్క, నీ చేతి వంట అద్భుతం. నాకసలిలా వంట చేయటమే రాదు. ఇంత రుచికరమైన వంటల్ని ఎక్కడా తినలేదు. మా అమ్మకి కూడా ఇలా చేయటం రాదు. నిజంగానా? అవునక్కా. ఏదో నీ అభిమానంలే యామిని. అప్పుడు మనస్సులో యామిని, ఇది వట్టి అమాయకపు దానిలా ఉంది. దీంతో ఇలాగే మంచిగా నటిస్తూ పొగుడుతూ ఎంతకాలం అవకాశం దొరికితే అంతకాలం ఇంటి పనుల నుండి తప్పించుకోవాలి అని అనుకుని దొంగ ఎత్తులు వేస్తూ రోజూ బారెడు పొద్దు పొడిచే వరకు ముసుగు తన్ని పడుకుంటుంది. అమాయకపు సితారా గొడ్డులా ఒక్కతే ఇంటి చాకిరీ మొత్తం చేస్తుంది. ఒకరోజు సితారా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. హాల్లో కూర్చొని ఉన్న అత్త వేదవతి, అమ్మాయి సితారా, కాస్త టీ పెట్టివ్వమ్మా. అలాగే అత్తయ్యా అంటూ చెమటలు పట్టిన ముఖంతో టీ పెట్టి తీసుకుని వచ్చి అత్తగారికిస్తుంది సితారా. అమ్మాయి సితారా, గొడుగు కనిపించట్లేదు. కాస్త వెతికి పట్టుకురా, బయటికి వెళ్ళాలి. వాన వచ్చేలాగుంది. అలాగే మావయ్యా అని అన్ని పనులు చేసుకుంటూ గొడుగు కూడా తీసుకొచ్చి మావగారికిస్తుంది సితారా. చంద్రయ్య వెళ్ళిపోతాడు. ఈలోగా భర్త రాఘవ వచ్చి, ఇదిగో, నాకు తొందరగా అన్నం పెట్టు, పొలానికి వెళ్ళాలి. ఆ అలాగే అని భర్తకి అన్నం పెడుతుంది. అన్నం తిన్న తరువాత పొలానికి బయలుదేరుతూ రాఘవ, నేను పొలం వెళ్తున్నాను. తర్వాత పనంతా అయ్యాక నువ్వు క్యారేజీ తీసుకొనొచ్చేయి. ఆ అలాగే. అదంతా గమనించిన నరేంద్ర తన గదిలోకి వెళ్లి దుప్పటి నిడగదీసి పడుకొని ఉన్న తన భార్యని నిద్రలేపుతూ ఇలా అంటాడు. యామిని, మా వదిన ఒక్కతే ఇంటి పనులన్నీ చెయ్యలేక కష్టపడుతుంటే నువ్వింకా పడుకునుంటావేంటి? నువ్వు కూడా పనిలో తనకి సాయం చేయొచ్చుగా. నువ్వు ఇంకా కొత్త కోడలు అనుకుంటున్నావా? మన పెళ్ళై 3 నెలలైపోయింది. మీకసలు బుర్ర లేదండి. అయినా ఈ సంసారాల గురించి, వాటిలో ఉండే లోటుపాట్ల గురించి బయట తిరిగే మగాళ్ళు నీకేం తెలుస్తుందిలే. ఇప్పుడు నేనేం తెలుసుకోవాలేంటి? చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే నా ఒంట్లో ఉన్న ఓపికని మొత్తం వాడి కష్టపడుతూ ఒళ్ళు గుల్ల చేసుకుంటే తర్వాత మనం వేరు కాపురం పెట్టుకున్నాక పని చేసుకోవడానికి నాకు ఒంట్లో ఓపిక ఉండద్దు. అందుకే ఒళ్ళు దాచుకోవాలి. అలా అంటే మా వదిన చేయటం లేదా? మీ వదిన ఒట్టి వెర్రి బాగుంది కాబట్టి చేస్తుంది. ఇంకో కోడలైతే ఎప్పుడూ నాకు పోటీ పెట్టుండేది. మా వదిన వెర్రి బాగుంది కాదు, మంచిది. అర్థం చేసుకొని నీకు పోటీ పెట్టడం లేదు. అది నీకు అర్థం కావట్లేదు. సర్లే, ఏదో ఒకటి. ఏదైతేనే నాకు విశ్రాంతి దొరుకుతుందిగా. అది చాలా తప్పు. గాడిద గుడ్డేం కాదు. మీకేం తెలీదు. నోరు మూసుకుని వెళ్ళండి. నేనేం ఆలోచించినా రేపు మన సంసారం బాగుండడం కోసమే. మీరు కూడా పని చేయకండి, తెలివిగా తప్పించుకోండి. రేపు వేరు కాపురాలు పెట్టాక మన వాటా మనకి పొలం వస్తుంది కదా, అప్పుడు చాకరీ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. అంతేగాని ఇప్పుడు కష్టపడి మన రెక్కల కష్టం వాళ్ళకెందుకు పెట్టాలి? నోరు మూసుకో. నువ్వు చేస్తుందేగాక నన్ను చేయమంటున్నావు. ఊళ్ళో జనం మోహన ఉమ్మేస్తారు. మీరిట్ట ఆలోచిస్తుంటే ఇంక నేనేం చెప్పేది? నువ్వేమీ చెప్పక్కర్లేదు, నేనేమీ వినక్కర్లేదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసులే. సితారా ఇంటి పని మొత్తం చేసుకుని క్యారేజీ పట్టుకుని పొలానికి బయలుదేరింది. దారిలో పక్కింటి సుశీల కలిసింది. ఏంటి సితారా, ఒక్కదానివే వెళ్తున్నావు పొలానికి? నీ తోడికోడలు రావట్లేదా? లేదక్కా, తను కొత్త కొడలు కదా, కొన్నాళ్లు పాతపడ్డాకొస్తుందిలే. నువ్వు వట్టి అమాయకురాల్లా ఉన్నావు. ఏమైందక్కా, ఎందుకలా అంటున్నావు? మరి లేకపోతే ఇంకేమనాలి? ఇంటి పనులు, పొలం పనులు అన్నీ ఒక్కదానివే చేస్తావు. నీ తోడికోడల్ని కూడా చేయమని చెప్పు. నిదానంగా తనే చేస్తుందిలే అక్క.
ఏమో నీ తోడికోడలి వాలకం చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అది కావాలని ఒళ్ళు దాచుకుంటుందనిపిస్తుంది. ఒకవేళ అలా అనుకున్నా గాని నేను చెప్తే ఏం బావుంటుందక్కా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు కూడా నాలాగే ఇంటి కోడలివి అని నా మీద నోరేసుకొని పడిపోతే నేనేం చెయ్యనప్పుడు చెప్పు. ఆ మాట అత్తగారే చెప్పాలి, లేదా తనకై తని అర్థం చేసుకొని పని చెయ్యాలి. అయితే నువ్వు అట్టాగే ఎదురు చూస్తూ చాకరీ చేస్తూ ఉండు. ఆ అమ్మాయి ఏ రోజు తనకై తనొచ్చి పని చెయ్యదు. నా మాట రాసి పెట్టుకో కావాలంటే అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజంగానే యామిని కొత్త కోడలని చెప్పి పని చేయటం లేదా? లేకపోతే సుశీలక్క చెప్పినట్టు దాన్ని అడ్డు పెట్టుకుని ఎత్తు వేస్తుందా అని ఆలోచనలో పడింది. ఒకరోజు సితార కరివేపాకు కోసుకుందామని పెరటి వైపు వచ్చేసరికి అక్కడే నిలబడి తన తల్లితో ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతుంది యామిని. అమ్మా, అచ్చం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోవటం లేదు. నా తోడికోడలు తింగర మొహంది. ఒక్కతే ఒళ్ళు గుల్ల చేసుకుంటూ కష్టపడుతుంది. ఇలాంటిదున్నంతకాలం నా అలాంటి దానికి ఏ ఇబ్బంది ఉండదు. జాగ్రత్త. నీ తోడికోడలతో మంచిగా ప్రవర్తిస్తూ దాన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ నీ పబ్బం గడుపుకో. అచ్చం అలాగే చేస్తున్నానమ్మా. పిచ్చి మొహంది నిజం తెలుసుకోవట్లేదు. నేను పొగుడుతుండేసరికి పొంగిపోతుంది అని మాట్లాడుతూ ఉండటం వింది సితార. నా మంచితనాన్ని నువ్విలా తీసుకుంటున్నావా? చెప్తా నీ సంగతి. నీకెలా పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అని లోపలికెళ్ళిపోయింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు కావాలనే యామినికి వినిపించేలా ఫోన్లో తల్లితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఇలా మాట్లాడుతుంది సితార. యామిని చాటుగా ఉండి వింటుంది. అమ్మా, వెర్రిమొహం దాన్ని నేను కాదు, నా తోడికోడలు. మీ అందరికీ మా వీలునామా గురించి తెలీదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. అది విన్న యామిని తనలో తాను, వీలునామానా? అదేంటబ్బా అని మళ్లీ చెవులు రెక్కించి వింటుంది. ఆ వీలునామా ప్రకారం ఏ కోడలైతే అత్తారింట్లో ఎక్కువ రోజులు అన్ని పనులు చేస్తుందో ఆ కోడలికే ఎక్కువ భాగం ఆస్తిలో వాటా ఇస్తారంట. అందుకే నేను చేస్తున్నాను. అది తెలియక నువ్వు బాధపడిపోతున్నావు. పాపం ఆ పిచ్చి మొహానికి కూడా ఇది తెలీదు. నేను కూడా చెప్పను. అది విన్న యామిని కళ్ళు పెద్దవి చేస్తూ గుండెలు బాదుకుంటూ, వామ్మో వామ్మో వామ్మో, అంటే ఇది అమాయకురాలు కాదన్నమాట. నన్నమాయకురాల్ని చేసి ఆడిస్తుందన్నమాట. తెలివిగా నటిస్తూ నా దగ్గర నిజం దాచి ఆస్తి కొట్టేస్తుందన్నమాట. పైకెంతో మంచిదానిలా కనిపించే దీని లోపల పెద్ద కొండముచ్చి మొహందుంది అని మళ్లీ వినటం మొదలెడుతుంది. సరే ఉంటాను. మళ్ళీ ఈ మాటలన్నీ గాని అది విందనుకో నాకే ఎసరు పెడుతుంది. నాకంటే ఎక్కువ పని చేస్తూ ఆస్తిలో వాటా కొట్టేస్తుంది అని ఫోన్ పెట్టేసింది. యామిని వెంటనే పక్కకెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇంట్లో పని మొత్తం చేసేస్తుంది యామిని. చాటుగా ఉండి అది మొత్తం చూస్తూ సితార తనలో తాను, నీ తిక్క బాగా కుదిరిందిలే అని నవ్వుకుంటుంది. అంత పొద్దున్నే పని మొత్తం అయ్యేసరికి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అందరికీ టీ కూడా పెట్టి తీసుకొచ్చిస్తుంది. యామిని భర్త ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నాకేదేదో చెప్పిందప్పుడు ఇప్పుడేమో ఇలా చేస్తుంది? సర్లే, ఏదైతేనే వదినతో పాటు తను కూడా పని పంచుకుంటుంది. నాకంతే చాలు. అత్త, మామ, బావగారు కూడా సంతోషంగా ఉంటారు యామిని పని పట్ల. అయ్యో యామిని, నీకెందుకు చెప్పు ఈ శ్రమ? హాయిగా విశ్రాంతి తీసుకోకూడదు? నేను చేస్తాను కదా అని అంది సితార. అయ్యో పర్వాలేదులే అక్క. అంతేకాదు, ఇక నుండి ఇంట్లో మొత్తం పనులు నేనే చేస్తాను. నువ్వు కూడా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో. ఇప్పటి వరకు నేను తీసుకున్నాను కదా. అయ్యో వద్దొద్దు, అది బాగోదు. నిన్నిప్పుడెలా ఇరికిస్తాను చూడవే. చూడండి అత్తయ్యా, నేను చెప్తున్నా అక్క వినటం లేదు. మీరైనా చెప్పండి. నీ చెల్లెలు స్వయంగా చెప్తుంది కదమ్మా, విను. అలాగే అత్తయ్య గారు అంది సితార. తను ఒప్పుకునేసరికి యామినికి లోపలే ఎగిరి గంతేసినట్టవుతుంది. తనకి రాబోయే ఆస్తిని తలచుకొని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఆ రోజు నుండి ఇంటి చాకిరీ మొత్తం తనే చేస్తుంది. సితార దర్జాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. తోడికోడలు సితార తనపై వేసిన ఎత్తుకు పై ఎత్తు గురించి తెలిసాక
యామిని ఏం చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.